చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోవలేదా మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. 73 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారికి కళ్ళజోడు లేదు, 43 ఏళ్ళ లోకేష్ గారికి కళ్ళజోడు లేదు, కానీ వాళ్ళ మనవడికి కళ్ళజోడు ఉంది. చూసారా? పౌష్టికాహార లోపం అండి. ఇది ఆ మాట పిల్లలకి కోడిగుడ్డొద్దు శోభనం అన్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే మేము కటిక పేదరికంలో ఉండేటాము. మా తమ్ముడు ఆ అంగన్వాడీ స్కూల్లో ఉప్మా స్కూల్ అని ఉండేది ఇంటి పక్కనే. మా తమ్ముడు మా అమ్మ మేము మా తమ్ముడు ఎప్పుడు వస్తారా, మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందా అనేవాడు. వాడు పొద్దున్న వెళ్ళి మధ్యాహ్నం వచ్చేవాడు. వచ్చేటప్పుడు ఎంత ఉప్మా తెచ్చేవాడు, మునగాకేసి వేడి వేడి ఉప్మా, ఎంత ఉప్మా. ఆ ఉప్మా వచ్చినంటే ఆవురావమని అమ్మ దాని మీద పంచదార వేసి అమ్మెంత తిని నాకింత పెట్టి తమ్ముడికి ఇంత పెట్టేది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి వీటికి ఎవరు వెళ్తారు? పేదవాడే వెళ్తారు. అసలు గవర్నమెంట్ ఇచ్చేదే ముక్కులో పొక్కంతా. వారానికి ఒక కోడిగుడ్డు పెడితే అది కూడా పెట్టద్దు అంటున్నారు. ఎలా చదువుకుంటారండి నాకు తెలియకడుగుతాను. అసలు మీరు చేయాల్సిన పని ఏంటి? శాస్త్రం ఏం ఘోషిస్తుందో అది చెప్పాలి. ఇప్పుడు మీరు మంచిగా మాట్లాడాలంటే రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్ని దాటి నాంబిషాన్ అంటే నిరక్షరాస్యతలో నెంబర్ 1 అయిపోయింది. అది మార్చడానికి ట్రై చేయండి. అంతేగాని ఆంధ్రప్రదేశ్కి పేరు మారుద్దాం, కాకినాడకి ఊరు మారుద్దాం, బొబ్బట్లలో బొబ్బు తీసేద్దాం, ఏంటి తలాతో రోజు రోజుకి కాకరకాయ కాస్త కేకరకాయ అవుతుంది. ఉన్నమతి కాస్త మీది పోతుంది. దయచేసి మొన్న లాస్ట్ టైమే నేను చెప్పాను నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పాను. మీరు నోరు అదుపులో పెట్టుకోకుండా రోజు పేదవారు మీరు పాపం అండి, చాలా పాపం. మీరు క్షమాపణ చెప్తే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేదంటే ఇంక మీకు జీవితంలో తలనొప్పిని పోయే కాలంలో ప్రశాంతం లేకుండా పైకి పోతారు.